ఈ రాత్రికాల సమయంలో దైవాశక్తితో దేవుని యొక్క సందేశాన్ని వాక్కులను వినటానికి సద్భక్తితో ఆయన చెంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో ప్రయాసతో చిలకలూరుపేటలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘములో బాల్యము నుండి పెంచబడ్డ ఈ తరం యవనస్తులు సువార్త ప్రకటించు భారాన్ని మోయదలచి ప్రతి మాసమున ఒక దినాన రాత్రికాల సమయాల్లో ఇలాంటి బహిరంగ సభను ఏర్పాటు చేయటం దేవుని యొక్క చిత్తానికి నిదర్శనం. అంత మాత్రమే కాదు, వారు నిజముగా ప్రభునందు ఎదుగుచూ ఉన్నారు అని చెప్పడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ. నేటి బహిరంగ సభలో దేవుడు మనతో మాట్లాడదలుస్తూ మనల్ని బలపరచడానికి నిర్దేశించినటువంటి అంశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి విశ్వాసులముగా ఎన్నిక చేయబడ్డ మనము బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఓ విశ్వాసి జాగ్రత్త అనే ఒక హెచ్చరిక ఇవ్వదలుస్తూ ఉన్నటువంటి అంశం ఇది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ముందుగా మీ ముందు చదువుతాను. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరబట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఈ వచనంలో మనల్ని జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకు సమీపంగా ఉన్నటువంటి ఒక భయం వలన లేదా ఒక ప్రమాదం వలన, మనకు అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఒక ప్రమాదం వలన. ఏమిటా ప్రమాదం అనంటే, మనల్ని ఎవరో చెరగొని పోవటానికి సిద్ధంగా మనకు సమీపంగా ఉన్నాడట. ఎంత భయంకరమైనటువంటి వాస్తవం అది. పాపపు చెర నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన చెర నుండి విడిపించబడ్డ విశ్వాసులమైన మనకు మరలా ఇంకొకడు చెరపట్టుకొని పోయేటువంటి ప్రమాదము మోగిస్తూ మనకు సమీపంగా ఉన్నాడని తెలిసిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా. చెరగొని పోవటం అనేటువంటి మాటకు అర్థం తెలిస్తే ఖచ్చితంగా
మనము అత్యంత జాగ్రత్త వహించగలుగుతాం. చెరగొని పోవటం అంటే ఇంతకుముందు స్వేచ్ఛగా ఉన్నటువంటి వాడు బానిసగా మారటం, లేదా బానిసగా చేయబడటం, బలవంతంగా బానిసనగా మార్చుకోవటం. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నటువంటి ఈ మాటలో మనుషుల పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనుసరించి మన పైన అవి ప్రయోగించబడతాయట. అవి ప్రయోగించబడ్డప్పుడు మనము బానిసలుగా మార్చబడతాం. అందులో ఇక్కడ మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము అనే పదం వాడాడు. తత్వజ్ఞానము నిరర్ధకమైనదని, అది మోసకరమైందని తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మనము చెరగొనిపోవటము దేవుని యొక్క చిత్తము ఎంత మాత్రం కూడా కాదు. విడిపించబడ్డ మనము మరలా బానిసత్వం వైపు చేరటము దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. మరి ఏమిటి దేవుని చిత్తము? రక్షించబడినటువంటి సమూహం పట్ల అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరితుడై తన ముందు ఉన్నటువంటి లక్ష్యాన్ని చెప్పాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనంలో మనం ఒకసారి చదివితే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ వచనంలో పౌలు తన లక్ష్యాన్ని చెప్పాడు. ఏమిటంట పౌలు లక్ష్యం? ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్తూ సమస్త విధములైన జ్ఞానముతో పనిచేయాలని, ఆయన ఎదుట నిలవబెట్టాలని ప్రభువు పౌలుకు అప్పగించినటువంటి బాధ్యత. కొలస్సీ సంఘంతో ఈ మాట రాశాడు. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగేటప్పుడు వారికి ఏర్పరచబడ్డ లక్ష్యము వారు ప్రభు ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టబడటం. ఎవరు సంపూర్ణులుగా పరిపూర్ణులుగా నిలబెట్టబడతారు? ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణాన్ని తీవ్రంగా ఎంచుతారో, ఎవరైతే ఆత్మీయ నాయకత్వాన్ని వెంబడిస్తారో, అనగా ఇక్కడ కొలస్సీ సంఘం అయితే పౌలు అంతరంగంలో ఏ లక్ష్యమైతే కలిగి ఉన్నాడో ఆ లక్ష్య సాధన కొరకు ఆయనని వెంబడించినప్పుడు వారిని పరిపూర్ణులుగా ప్రభు ముందు నిలబెట్టడానికి పౌలుకు సహకరించిన వారు అవుతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దోహదపడ్డ వాళ్ళు అవుతారు. ఇది పౌలు చేయవలసినటువంటి పని. పౌలు అలాగా దాన్ని సాధించాలంటే కొలస్సీ సంఘము ఆయనకి సహకరించాలి. ఈరోజు ఏ స్థానిక సంఘంలో అయినా వారైనా సరే ప్రభు ముందు సంపూర్ణంగా నిలబడాలనేటువంటి భయం ఉంటే వారు నాయకత్వ లక్ష్యానికి సహకరించే వారిగా ఉండాలి. అందులో భాగము విశ్వాసాన్ని కాపాడుకోవటం. విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండటం. ఎట్టి కారణం చేతనైనా సరే నీ విశ్వాస పునాదులు కదల్చబడకుండా స్థిరంగా నిబ్బరంగా కడవరకు దాన్ని కాపాడుకుంటూ అదే స్వాస్థ్యంగా మీ బిడ్డలకు మీ తర్వాత తరాలకు చేర్చబడేట్టుగా స్థిరంగా జీవించటం. ఈరోజు
3-4 తరాలుగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఈ సమాజంలో ఉన్నాయా? లేదా అసలు 3-4 తరాలుగా వాక్యం ప్రకటించబడకుండా ఉన్నటువంటి సమాజములు ఏమైనా ఉన్నాయా? దేవుని యొక్క చిత్తములో తరం వెంబడి తరము సువార్త ప్రకటించగలిగేటువంటి సామర్థ్యత గల వారిని దేవుడు నిలబెడుతున్నా, వాడుకుంటూ ఉన్నా, తన పనిని నమ్మకంగా జరిగిస్తూ ఉన్నా, అన్ని తరాలుగా విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి కుటుంబాలు మాత్రము బహు కొద్దిగా ఉన్నాయి. అందుగల కారణం ఏంటంటే విశ్వాసులు జాగ్రత్తగా లేరు గనుక. ప్రభు ముందు పరిపూర్ణంగా నిలబడేటువంటి లక్ష్య సాధనలో విశ్వాస సంబంధమైన నాయకత్వానికి సహకరించని వారిగా ఉన్నారు గనక. అందుకే క్రొత్త తరం వచ్చిన ప్రతిసారి విశ్వాస సంబంధమైన పునాదులు మరలా వేయవలసి వచ్చింది. మన దేవుడు యెహోవా, మన ప్రభువు క్రీస్తు యేసు, మనం పాపం నుండి విడిపించబడ్డ కుటుంబము, నిత్యరాజ్యం కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారము, మన కుటుంబాలకు దేవుడి ఆధిక్యత క్రైస్తవ్యమే అని ప్రతి తరానికి కొత్తగా బోధించాల్సి వస్తుంది. ఇది చాలా శోచనీయమైంది, అత్యంత బాధాకరమైందని చెప్పొచ్చు విశ్వాస సంబంధమైనటువంటి కుటుంబాల్లో. ఒకవేళ ఈ పరంపర కొనసాగితే పౌలు కోరుకున్నట్టుగా యేసు ముందు లేకుంటే దేవుని ముందు సంపూర్ణులుగా నిలబడగలిగేటువంటి అర్హత విశ్వాసులకు ఉండదు. ప్రియమైన వాళ్ళ మనసు పెట్టి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అయితే విశ్వాస విషయంలో జాగ్రత్తగా లేనప్పుడు చెరపట్టుకునిపోయేటువంటి ఒక ప్రమాదం సాతానుడు మన పొంచి ఉంచాడు గనుక తిరిగి చెరలోకే వెళ్తాం. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో మనలా పాపపు దాస్యపు చెరలోకి వెళ్తున్న వారు ఉన్నారు. వారు ఎందుచేత అలాగా వెళ్ళబడుతున్నారు అంటే విశ్వాస విషయంలో జాగ్రత్తగా లేరు గనుక. విశ్వాసమును కూలదొయ్యటానికి మన చుట్టూ పలు రకాల శత్రువులను సాతాను నుంచాడు. ఏమిటా శత్రువులు అంటే మన స్వభావంలో ఉన్నటువంటి లోపాలే. మానవుని జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చాలా ఉన్నాయి. అయితే విశ్వాస జీవితంలో అంతర్గతంగా మానసికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు అవి వారి విశ్వాసాన్ని కొల్లగొడతాయి. శత్రువు పొంచి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనకి వెలుపట శత్రువు యొక్క భయము కన్నా కూడా మన మనస్తత్వంలో ఉన్నటువంటి శత్రు సైన్యము చాలా ప్రమాదకరం. వెలుపటి శత్రుత్వం కన్నా కూడా మనస్తత్వంలో ఉన్నటువంటి శత్రు లక్షణాలు, కొన్ని లక్షణాలు ఈ రాత్రికాల సమయంలో మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు. వాటిల్లో మొదటిది అనుమానంతో బ్రతికేటువంటి బ్రతుకు. రక్షించబడినటువంటి వారు తమ జీవితంలో ఏది సంభవించినా దేవుని యొక్క చిత్తమే జరిగించబడేటట్లుగా బ్రతకవలసినటువంటి బాధ్యత ఉంటే వారు తమ రక్షణను గురించి, తనకు ప్రకటించబడుతున్న విశ్వాస ప్రయాణాన్ని గురించి, ఏ వాక్యమైతే మనల్ని రక్షించిందో ఆ వాక్యాన్ని గురించి సంశయిస్తూ విశ్వాసాన్ని
అనుమానిస్తూ అవకతవకలతో ఒడిదుడుగులతో బ్రతికేటువంటి బ్రతుకుగల్ల వారు చాలామంది ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు వచ్చాదా? అనుమానము విశ్వాసానికి శత్రువు అని అంటున్నానంటే, తమ రక్షణను, తమ విశ్వాసాన్ని కాపాడుకునేటప్పుడు వినేటువంటి బోధనను సాతాను మన మదిలోంచి చెరపటానికి ఈనాడు పలు రకాల ఆయుధాలను వాడుతూ ఉన్నాడు. ఒక చోట వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం పొంది విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నవారు మానవ కల్పితములైనటువంటి బోధల పట్ల ఆకర్షితులై విశ్వాసాన్ని చెరుపుకుంటూ ఉన్నారు. మనుజాస్యల వైపు పరుగెడుతూ ఉన్నారు. దేవుడు ఏ బోధనైతే అపోస్తులకు ఒక్కసారి అప్పగించాడో ఆ బోధ ఏదో తెలియక వారికి ప్రకటించబడగా వారు నమ్మినటువంటి విశ్వాసాన్ని అనుమానిస్తూ తమ రక్షణను సంశయంతో నడిపిస్తూ ఉన్నవారు చాలామంది. అందుకే ఓ స్థానిక సంఘంలో ఒక విశ్వాసంలో బాప్తిసం పొందినవాడు ఏ సంవత్సరము ఏ స్థానిక సంఘ విశ్వాసంలో కొనసాగుతున్నాడో చెప్పలేకపోతున్నాం. కానీ ఆయా సంఘాలు నడిపించబడే చోట బోధనా విధానం వేరు, సైద్ధాంతిక విధానాలు వేరు, నాయకత్వ విధానాలు వేరు, అలాగే పరసంబంధమైన లక్ష్యాలు వేరు. వీటితో వేటికి కూడా ఆ విశ్వాసులకు సంబంధం లేకుండా వారు వింటూ ఉన్నది వాక్యమే అనుకుంటా, వారికి ప్రకటించబడుతుంది ప్రభు చిత్తానుసారమైన బోధన అనుకుంటా, ప్రతిదాన్ని లక్ష్యముంచి వినటం చేత మానసిక దౌర్బల్యత, పదే పదే వినే వాటిని అంతరంగంలో ముద్రించుట చేత నీకు ఆదిలో పునాదిగా ఏర్పరిచినటువంటి బోధలోంచి తొలగిపోయే ప్రమాదం మనకు పొంచి ఉంది. అందుచేత నీ రక్షణను, నీకు ప్రకటించబడ్డ విశ్వాసాన్ని నువ్వు అనుమానించాల్సిన అవసరం కానీ సంశయించాల్సినటువంటి అవసరం కానీ లేదు. క్రీస్తు ప్రభు యొక్క సంఘములో నువ్వు రక్షణను పొంది విశ్వాసంలో కొనసాగుతూ ఉన్న తర్వాత, ఎందుచేతనంటే అది నీకు ప్రకటించబడగా నీకు వాక్యం అర్థమైన తర్వాతే ఇవ్వబడ్డ రక్షణ. అది అర్థమైన వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ సహవాసం కొరకు ప్రయాసపడి వెళతారు, ప్రభు యొక్క చిత్తాన్ని కాపాడుకుంటారు, అలాగే వారి పవిత్రతను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని భద్రం చేసుకుంటారు. మత శాఖలో అది నేర్పబడదు. ఎందుకంటే వారికి అంతా ఒకటే, ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యమే కదా. ఈ మధ్యకాలంలో చిలకలూరుపేటలో ఒక స్థానిక సంఘం నడిపించబడుతూ ఉంది. ఆ సేవకునికి ఆ ప్రాంతం నుంచి వేరే పట్టణానికి బదిలీ అయ్యి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతడు వెళ్ళిపోయాడు. అది అతనికి అత్యవసరం. అయితే ఆ విశ్వాసుల పరిస్థితి ఏంటో తెలుసా? కొంతమంది ఆరాధన లేకుండా బ్రతుకుతున్నారు, కొంతమంది వారికి ఎక్కడ సమీపంగా ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వింటూ ఉన్నారు, కొంతమంది సత్యాన్ని వెతికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడ్డారు. ఈ మూడు రకాల మనసు చూడండి. మొదటిది, ఆ మంద ఏమవుతుందో కూడా ఆలోచించలేని బలహీనమైన నాయకత్వం, ప్రధానమైనటువంటి శత్రుత్వం. దానికి అదనంగా వారు అంతకాలము ఏ బోధ విన్నారో కూడా తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళి వాక్యాన్ని వినేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు వారికి కలిగినవి. అంటే అంతకాలం వారికి ఏమి నేర్పించబడింది అనేది ప్రశ్న.
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ వారికి నేర్పించబడితే వారు ఆ స్థానిక సంఘాన్ని అక్కడే కాపాడుకుంటూ అక్కడే బోధలో ఎదుగుతూ ఒక మంచి సేవకుని యొక్క సారథ్యంలో మరలా నడిచేవాళ్లే కానీ చెదిరిపోయే వాళ్ళు ఎంత మాత్రం కూడా కాదు. ఇది ప్రత్యక్షంగా జరిగింది, జరుగుతూ ఉంది ఆయా ప్రాంతాల్లో. ప్రియులారా, ఆలోచించండి. మన విశ్వాస సంబంధమైన అనుమానము మన ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. విశ్వాసి బహు జాగ్రత్తగా ఉండాలి. అనుమానము మొదటి శత్రువు. ఇకపోతే రెండవ శత్రువు వాక్యం పట్ల పదే పదే ఎక్కడ పడితే అక్కడ తర్కానికి దిగటం. ఈరోజు విపరీతంగా వాదన పెట్టుకునే వాళ్ళు కనపడుతున్నారు. యూట్యూబ్ ఆన్ చేయండి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వారు చెప్పుకున్నది ఎంతో సమంజసమైతే ఈ ప్రజలు అర్థం చేసుకోలేని వెర్రివారిగా ఉన్నారు. కావాలంటే సవాళ్ళకి, లేకుంటే కావాలంటే చర్చలకు సిద్ధం నిర్మలంగా అనేటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని, దాని పరిశుద్ధతను, దాని యొక్క శ్రేష్టతను నీరుగారుస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. తర్కము క్షేమకరమైంది అన్నటికీ కాదు. వాదన విశ్వాస విషయంలో క్షేమకరమైంది కాదు. దేవుడు ఒకటి నీ జీవితానికి ఆజ్ఞాపించిన తరువాత దాని గురించి ఏమాత్రము సంశయించకుండా, ఆలోచనకుండా చేయకుండా నువ్వు నేరుగా ఆ పని చేయడానికి ఉపక్రమించగలిగితే నీ వెనకాల దేవుడు తోడు. తర్కము పలు రకాల సమస్యలకు దారితీస్తుంది. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. యోషువ గ్రంథం 3వ అధ్యాయము 9 నుంచి 17 వచనాల వరకు మరి చదివితే, ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటి వెళ్ళవలసిన పరిస్థితి. పైనుండి నీరు పారుతూ ఉన్నాయి. యెహోషువ దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు ఈ నది యువతల నుండి అవతలకు వెళ్ళాలి మందసం మోస్తూ. యాజకులేమి, నాయకులేమి మీ పాదాలు పారుతూ ఉన్నటువంటి నీటి అమరమును తాకగానే వాటి పరవళ్ళు, వాటి ప్రవాహం ఆగిపోతుంది అని చెప్పాడు దేవుడు. బహు ప్రవాహం జరుగుతూ ఉన్నటువంటి ఆ నదిలో వారు తర్కాన్ని ఆ నది గురించి పెట్టుకుంటే వారు ఆ నది దాటేవారే కాదు. ఈ ప్రవహించే నదిలో కాళ్ళు పెడితే పడతాం కదా, నదీ ప్రవాహం అంత తీవ్రమైంది కదా అని వారు ఆలోచించలా. యెహోషువ మాటను కానీ, దేవుని యొక్క నాయకత్వాన్ని కానీ, దేవుని ఆజ్ఞని కానీ వారు అనుమానించలా, సంశయించలా, దాని గురించి వారు తర్కించలేదు. కానీ ఇది దేవుని ఆజ్ఞ అని భావించి యాజకులేమి, ప్రజలేమి ఆ మందసాన్ని మోసుకొని ఆ నీటిలో కాలు పెట్టగానే దేవుని యొక్క చిత్తము జరిగించబడింది. కానీ నీటి ప్రవాహము అందరు అనుకున్నట్లుగా వారిని కొట్టుకొని పోలా. ప్రవాహము ఎంత పెద్దదైనా సరే, ప్రవాహంలో కాళ్ళు పెడితే కొట్టుకొని పోతామన్నది వాస్తవమైనా సరే, అక్కడ ప్రవాహాన్ని గురించి సంశయించేవారు ఎవరు లేరు. కానీ యెహోషువ ఆజ్ఞను అనుసరించి లోబడి ఆ ప్రవాహంపై కాలు మోపినప్పుడు ప్రవాహం ఆగింది. వారు అవతలకు దాట వెళ్ళగలిగారు. మనలాంటి మేధస్సు గల వారు ఎవరైనా ఉంటే, మీకేమన్నా జ్ఞానం ఉందా? అంత పెద్ద హోరున ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ ప్రవాహంలో కాలు పెడితే జారిపడరా అని అనేవాళ్ళమేమో. ఇక్కడ పడితే ఎక్కడ వెళ్తారో తెలుస్తుందా, మీకు జ్ఞానం ఉందా అని ప్రశ్నించే వాళ్ళమేమో. కానీ వాళ్ళలో ఎవరికి ఆ ప్రశ్న రాలా. ఎందుకంటే వారి నాయకత్వము యెహోషువ నాయకత్వం. అందుకే కారు మోపారు, ప్రవాహం ఆగింది. వారి తర్కం పనిచేయలా, వారి విశ్వాసము విజయోత్సాహంతో నింపబడింది.
ప్రియులారా, ఆలోచించాలి. లేఖన సంబంధమైన తర్కము ఎప్పుడూ విజయాన్ని అందించదు. విశ్వాస సంబంధమైన లోబటే నీ విశ్వాసాన్ని కాపాడుతుంది. మీకు ఒక మరో మంచి ఉదాహరణ చెప్తా. వాక్యాన్ని చదివి దాన్ని ఆలోచించే విధానం ఈరోజు మనుషులు ఎంత స్వేచ్ఛగా తీసుకుంటూ ఉన్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు మనం చదివాం కదా. 25వ వచనంలో ఇలాగ రాయబడింది. అటువలే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, అటువలే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఈ వచనాన్ని నువ్వు తర్కానికి దిగితే, తర్కం నేను దేవుని చిత్తానికి దూరం చేస్తాను చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ వచనంలో నువ్వు వ్యభిచారం చేస్తూ ఉన్నా సరే, నీవి మంచి క్రియలైతే నీతిమంతురాలుగా ఎంచబడతావనే సందేశాన్ని ఇవ్వటం కొరకు రాయబడ్డ పత్రిక ఇది. ఆ సందర్భంలో రాయబడ్డ వచనమా? రాహాబు వేశ్య నీతిమంతురాలుగా ఎందుకు ఎంచబడింది అంటే తన క్రియ మూలంగా అనేటువంటి అర్థం స్పష్టంగా ఇస్తుంది కదా. ఈ వచనములో నుంచి నువ్వు వేశ్యవై ఉండి నీతి క్రియలు చేసినా సరే నీతిమంతురాలుగా ఎంచబడతావు అనేటువంటి బాధ నువ్వు తీసుకున్నావు అనుకో, ఎంత విచిత్రమైనటువంటి తర్కం అవుతుంది. కానీ ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే విశ్వాసికి క్రియలు ముఖ్యం అని చెప్పడానికి కానీ, వేశ్యకైనా సరే క్రియల ఆధారంగా నువ్వు నీతివంతురాలుగా ఎంచబడతావని కానే కాదని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తర్కానికి దిగేటువంటి బలహీనుడు అయితే నువ్వు ప్రతిదీ నీకు అనుకూలంగా తర్కించుకునేటువంటి ఒక స్వేచ్ఛా స్వాతంత్రాల వైపు సాతాను నెట్టేస్తాడు. అదవుతుందా? ఈరోజు చాలామంది లేఖనాలు తీసి అందులో ఆ అధ్యాయము, ఆ వచనము, ఆ పుస్తకము దేవుడు ఎందుకు రచించాడు అనేటువంటిది అంచనా లేకుండా అక్కడున్న వచనాల్ని, పదాలను మాత్రమే అనుభవించుకొని ఈ పదాల యొక్క అర్థం ఇది అని దైవ చిత్తానికి దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి తర్కము బాటలోకి నేను వెళ్తే నాకు ఇలాగా అర్థం చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఏమని అర్థం అంటే రాహాబు అను వేశ్య అయినా సరే నీతి క్రియలుగా చేస్తే నీతిమంతులుగా ఎంచబడతానని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కానీ ఈ పత్రిక యొక్క ఉద్దేశము కానీ ఈ వచనం యొక్క పరమార్థం కానీ అది కానే కాదు. ఇక్కడ చెప్పింది విశ్వాసికి క్రియలు అత్యవసరం అని చెప్పి. ఎందుచేతనంటే ఈరోజు మేము రక్షించబడ్డాం, ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు, మేము ఆరాధనకి వెళ్తున్నాం అనుకునేవారు నీతి క్రియలు లేకుండా బ్రతుకుతూ ఉండగా వారు నీతిమంతులుగా ఎంచబడే అవకాశమే లేదు. తర్కము చాలా ప్రమాదకరమైంది. ఇంతకుముందు మనం చదువుకున్న 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుతాను. కొలస్సీ పత్రిక 2:8, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మను చెరకొట్టుకొని పోవాడు. ఏంటంటే అది మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. తత్వజ్ఞానము చాలా పెద్ద అంశం. ఇట్ మీన్స్ ఫిలసాఫికల్ రీజనింగ్. ప్రతిదీ విశ్లేషణ, వివరణాత్మకంగా ఆలోచించడం అది మంచిదే, అది చెడ్డదేమీ కాదు. కానీ ఆ స్ట్రీమ్లో నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు లేఖనాలన్నిటికీ నువ్వు తత్వజ్ఞానాన్ని లేకుంటే నీ విశ్లేషణ, వివేకాన్ని, విజ్ఞతని వాడుతూ కూర్చుంటే విశ్వాసం కోల్పోతావు. అర్థమవుతుందా? ప్రతిదానికి విశ్లేషణ, విజ్ఞత, తర్కాన్ని వాడుతూ ఉంటే విశ్వాసాన్ని కోల్పోతావు. అందుకే దేవుని యొక్క ఆజ్ఞ నీకు ప్రకటించబడ్డప్పుడు అది సర్వశక్తిమంతుని యొక్క ఆజ్ఞని నువ్వు లోబడగలిగితే, ఇశ్రాయేలు ప్రవాహంలో నది ప్రవాహం ఆగినట్లుగా నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య నిలువరించబడుతుంది, నువ్వు గమ్యానికి చేర్చబడతావు.
ఇకపోతే మూడవ శత్రువు విశ్వాసానికి భయం. భయము చాలా పెద్ద శత్రువు. ఏ భయం అది? దేవుని యొక్క వాక్కు కాకుండా మనుషులు నీకు చెప్పేటువంటి సమాచారాన్ని బట్టి ఆధారం చేసుకొని కలిగేటువంటి భయం. నీ దేవునితో నీ ప్రయాణం సరిగా ఉంటే మనుష్యుల పారంపర్యాలు ఆచారాలు కానీ మనుష్యుల భావాలు కానీ నీకు అనవసరం. ఈరోజు చాలామంది భయకంపితులై దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతా ఉన్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27 నుంచి 33వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఓ మంచి సంగతి మనకు ప్రకటించబడుతుంది. ఇశ్రాయేలీయులు తాము స్వతంత్రించుకోబోయేటువంటి కానాను దేశాన్ని వేగి చుట్టానికి 12 మంది పంపబడ్డారు. వేగి చుట్టానికి వెళ్ళినప్పుడు అక్కడ మహాభారీ దేహాలు ఉన్నాయి. వారిని చూసిన తర్వాత ఇశ్రాయేలీల నుండి వేగి చుట్టానికి వెళ్ళిన వారు చాలా తక్కువ మందే, అనగా 2 మాత్రమే మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగారు. వెళ్ళిన 12 మందిలో 10 మంది వారికి భయపడ్డారు. ఇంతకీ వేగిచుడు మనం పంపింది ఎవరు? దేవుడు, దేవుని నాయకుడు. ఎందుకు పంపించాడు? ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలమా లేదా చూడటం కోసం కాదు. మీరు స్వతంత్రించుకోబోయే దేశము ఎంత రమ్యమైనదో, ఎంత రమణీయమైందో, ఎంతటి ఘనమైందో, ఎంతగా పాలు తేనెలు ప్రవహించే సారవంతమైన నేల చూడటానికి దేవుని మహోన్నతమైన తత్వాన్ని వారు కళ్ళారా ఆస్వాదించడం కొరకు పంపించబడ్డారు. అంతేగాని శత్రు శక్తి సామర్థ్యాలు కొలవటం కొరకు కాదు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి వారికి దేవుని శక్తి మరిచిపోయేట్టుగా చేశాడు సాతానుడు. కేవలము వారి ముందు కనపడుతున్నటువంటి ఆ మహాకాయులను, వారి బలాబలాలను అంచనా వేసి వాళ్ళని మనం ఎలాగ గెలవగలమో, వారి ముందు మేము మిన్నల్లుల వలె ఉన్నాము అనేటువంటి రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ప్రజలందరినీ భయపెట్టారు. కానీ యెహోషువ కాలేబులిద్దరే భయపడకుండా నిశ్చయముగా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పగలిగారు. కానీ ప్రజల్ని ప్రభావితం చేసింది ఆ ఇద్దరి ధైర్యం కాదు, 10 మంది భయం. ఇద్దరి ధైర్యము చేత ఇశ్రాయేలు సైన్యం అంతయు ప్రభావితం కాల, 10 మంది భయము చేత ప్రభావితం చేయబడ్డారు. అందుకే వారు భయపడ్డారు కనుక అరణ్యములు అందరూ రాలిపోయారు. ఎవరైతే దేవుని పక్షాన ఉండి ఆ ఇద్దరు దేవుడు నిశ్చయంగా ఈ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడని గొప్ప సాక్ష్యాన్ని, సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగారో వారే కానాన్లో ప్రవేశించారు. భయం అత్యంత భయంకరమైంది. భయం నీ విశ్వాస జీవితానికి మరొక శత్రువు. ఎవడు కలుగు చేస్తాడు ఈ భయం? నిన్ను దేవుని మార్గంలో నుంచి ఎవరైతే తప్పించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఎవనికైతే ఆ లక్ష్యం ఉందో వాడే నీకు భయాన్ని కలుగజేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని
పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. 12 మందిలో 10 మంది పిరికితనము గల ఆత్మ చేత నింపబడ్డారు. ఈరోజు క్రీస్తునందు మనకు పిరికితనమే లేదు. ఈ సమయంలో క్రైస్తవ సమాజాన్ని నేను ధైర్యపరచాలనుకుంటా ఉన్నా. కేవలం ఈ శబ్దంతం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని అంతటిని నేను ధైర్యపరచాలనుకుంటున్నా. మీరేదో అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యానికి ఆటంకాలు బయలుదేరినాయి, చర్చ్ బిల్డింగ్స్ పడేస్తున్నారు, మందిరాలు కూల్చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యం ఇక ప్రకటించబడకుండా ఉండే కఠినమైన రోజులు రాబోతున్నాయి అని చాలామంది సేవకులు, నాయకులు భయకంపితులైపోతున్నారు. ఎందుకో తెలుసా? వారి యొక్క మనసు ఎక్కడ చిక్కుకుపోయింది? సర్వశక్తునందుడైనటువంటి దేవుని యొద్ద కాదు, మానవ కల్పితములైనటువంటి శక్తి సామర్థ్యాల వైపు చిక్కుకుపోయింది. ఏ అవరోధం కలిగితేనేమి, ఏ ఆటంకం కలిగితేనేమి, ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది రాజులు, చక్రవర్తులు దేవుని యొక్క స్వార్థ సత్యాన్ని ఆటంకపరచడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన వారి కాలగమనములో వారు ఆయుష్కాలంలో గతించిపోయారో కానీ స్వార్థ సత్యాన్ని మాత్రం ఎవరు ఆటంకపరచలా. ఎందుకో తెలుసా? ఇది దేవుని రాజ్యం, పరలోక పట్టణ నమూనా. మనుషులను పాప బానిసత్వ సంఖ్యల నుంచి తెంచి పరివర్తన వైపు, పరిశుద్ధత వైపు మార్చగల ఒకే ఒక్క ప్రయాణం. అందరూ అనుకుంటున్నట్టుగా ఇది మత సంబంధమైనది కాదు. మనుషులు వారి తత్వాన్ని మార్చుకొని అందరినీ ఆఖరికి శత్రువులైనా సరే ప్రేమించమని ప్రబోధింప నేర్పించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం. దానిని ఆ దిశగా చూడలేక వేరేదో మతాన్ని అణచివేయటం కొరకు వచ్చిందని అపోహపడ్డవారు వారి యొక్క అభద్రతలో ఎన్ని రకాల చర్యలైనా చేపట్టితే చేపట్టవచ్చుగాక. కానీ జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవోదేవుని బిడ్డలుగా మీరు నేను చింతించాల్సిన అవసరం కానీ భయపడాల్సినటువంటి అగత్యం కానీ లేనే లేవు. ఎందుచేత? ఒకవేళ నువ్వు భయపడితే ప్రభు ఆత్మ నీ మీద లేదని. దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను నీకు ఇవ్వలా. కానీ నువ్వు పిరికితనంతో బ్రతికావా? అది దేవుని ఆత్మ కానే కా. విశ్వాసానికి 3 శత్రువుల గురించి ఇప్పటి వరకు నేను ముందు ప్రస్తావించాను. ఇకపోతే 4వ శత్రువు అజ్ఞానము. చాలా పెద్ద శత్రువు విశ్వాస జీవితానికి. ఈరోజు అజ్ఞానము అడుగడుగునా ఉంది. ఇంకా చెప్పాలంటే జ్ఞానమే అజ్ఞానపు అవతారం ఎత్తింది. ఇంకా చెప్పాలంటే అజ్ఞానమే జ్ఞానంగా అవతారం ఎత్తి జ్ఞానం పేరున ప్రకటించబడతా ఉంది, మనుషుల్ని మోసం చేస్తా. యెషయా గ్రంథంలో మనం చదువుతాము, ఆ అజ్ఞానానికి ఉన్నటువంటి రూపం ఏంటి? యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం.
ఈ అజ్ఞానం ఏం చేస్తుందో చూద్దాం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్తుంది. చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుతుంది. దేవుని యొక్క జ్ఞానము నీకు సరిగా అర్థం కాకపోతే నువ్వు అజ్ఞానంలో చిక్కుకుపోతావు. ఆ అజ్ఞానం ఏమి నేర్పిస్తుందంటే వెలుగుని చీకటని చెప్పుద్ది, చీకటి వెలుగు అని చెప్పుద్ది. అంతేకాదు మేలుని కీడంటది, కీడుని మేలంటది. అది నీకు శ్రమ. అంతేకాదు చేదును తీపి అంటది, తీపిని చేదంటది. అంతేకాదు ప్రతి మనుష్యుని తన దృష్టికి తాను నువ్వు జ్ఞానివి అని అనుకునేటట్టుగా భ్రమ పెడుతుంది. ఈ ప్రపంచంలోన్నిటికంటే చాలా పెద్ద శ్రమ ఏంటో తెలుసా? చాలా పెద్ద సంఖ్యలు, అత్యంత భయానకమైన బానిసత్వం ఏంటో తెలుసా? నేను మహాజ్ఞానిని అనుకోవటం. ఒక్కసారి నీ గనక ఆ పిచ్చి పట్టిందా చచ్చేదాకా అందులోంచి బయటికి రావు. గుర్తుపెట్టుకో. ఏ పిచ్చి? నాకు తెలిసిపోయింది, నాకు తెలిసిందంతగా ఇంకెవడికి తెలియదు, నేను చెప్పిందే వాస్తవం, మీరెంతమంది చెప్పినా అది అబద్ధం, నేను మీరెవరు చెప్పేది వినను, వింటే నా మాట వినండి లేకపోతే లేదు అనేది ఒక పిచ్చి. అదొక వెర్రితనం, అదొక అజ్ఞానం. వారు ప్రపంచమంతా తమ మాట వినాలని కోరుకుంటారు. అందులో ఎంత తీవ్రంగా ఉంటారంటే ప్రపంచమంతా వినకపోయినా వారి మాట వాళ్ళకేమీ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ మా మాట వినాలని కోరుకుంటారు, కానీ ఎవరు వాళ్ళ మాట వినకపోయినా సరే వాళ్ళకేమీ కాదు. మీరు వినకపోతే మీకే నష్టం, పోండి అని వారు మాత్రం ధైర్యంగా నిబ్బరంగా ఉంటారు. నిజానికి వాళ్ళది మానసికమైన బలహీనత. తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్నవాడు ఎప్పుడు కూడా రాణించలేడు. నువ్వు చనిపోయేదాకా ఏదన్నా ఎవరి వద్దనైనా కొత్త సంగతి నేర్చుకొని నేను ఆ నేర్చుకున్న దానిలో నుంచి ఏదైనా పదునెక్కడానికి అవకాశం ఉందా అని ఆలోచించేవాడే చనిపోయే ముందు రోజు కూడా ఒక నూతనత్వాన్ని సంపాదించుకోగలుగుతాడు, ఓ కొత్తదనాన్ని అనుభూతి చెందుతాడు. తప్ప నాకు తెలుసు అనుకున్నవాడు, నేను జ్ఞానిని అనుకున్నవాడు ఎప్పటికీ విజయోత్సాహంతో బ్రతకలేడు. ఇదన్నిటికంటే పెద్ద వ్యాధి. ఈ వ్యాధికి మందులే లేవు, గుర్తుపెట్టుకోండి. ఏ జబ్బుకైనా మందుంది కానీ, ఈ ప్రపంచంలో ఏ వ్యాధికైనా మందుంది కానీ, నేను జ్ఞానిని అనుకున్న ఆ వ్యాధికి మందు లేదు. అజ్ఞానము చాలా పెద్ద భయంకరమైన శత్రువు విశ్వాసానికి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనములో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఎవరిని హెచ్చరించాడో తెలిస్తే మీకు భయం కలుగుతుంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఎవరిని హెచ్చరిస్తున్నాడు ఈ విషయంలో? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఎంత బాధతో యెహోవా దేవుడు ఈ మాట మాట్లాడాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యెహోవా యందు గుప్తములై ఉన్నాయి అని చెప్పాడు. జ్ఞానానికి ఆధారం దేవుడు. అయితే దేవుని యొక్క నామాన్ని ధరింపచేయబడినటువంటి ఇశ్రాయేలీలు జ్ఞానహీనులయ్యారంట. అంతకంటే దేవుణ్ణి బాధపరిచేది మరేదన్నా ఉంటుందా? జ్ఞాన గని దేవుడైతే ఆయన పేరు పెట్టబడ్డ ప్రజలు ఆ జ్ఞానం లేక బ్రతుకుతున్నారట. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఎవరితో ఈ మాట? నాకు
యాజకుడు కాకుండా నిన్ను విసర్జిస్తా. ఎందుకు? కారణం ఏంటి? పాపాన్ని గురించి మాట్లాడలే ఇక్కడ. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక, దేవుని జ్ఞానాన్ని విసర్జించేవాడు దేవుని యాజకత్వానికి పనికిరాడు. ఎందుకు పనికిరాడు? దేవుడే ఆ పదవి నుండి తొలగించేస్తాడట. నీవు నా జ్ఞానాన్ని విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తా. దేవుని జ్ఞానాన్ని విసర్జించిన వాడు దేవుని చేత విసర్జించబడతాడు. దేవుని యాజకుడు కాకుండా విసర్జించబడతాడు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు. మొదటిదేమో దేవుని జ్ఞానాన్ని విసర్జించావు, నేను నిన్ను విసర్జిస్తా. దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచావు, నేను నీ కుమారులను మర్చిపోతా. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని విశ్వాసులం కదా ఈ ప్రశ్న వేసుకుందాం. దేవుని బిడ్డలుగా ఈ ప్రశ్న వేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక్కసారి, దేవుడు మా బిడ్డల్ని మర్చిపోతే ఏంటి మా పరిస్థితి? దేవుడు మా బిడ్డల్ని మర్చిపోతే మీలో ఎంతమందికి నేను బ్రతికున్నా బ్రతికి లేకపోయినా నా బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లాలనేటువంటి ఆశ తాపత్రయం ఎంతమందిలో ఉందో? అయా జాగ్రత్త, పొరపాటునైనా సరే అక్కడికి వెళ్ళి మీరు వాక్యం వింటారేమో, ఎక్కడికన్నా పోండి, లేకుంటే ఎక్కడికి పోకపోయినా పర్వాలా, పలానా చోటకి వెళ్ళి వాక్యం మాత్రం వినొద్దు అని చెప్పే మేధావులు ఉన్నారు. చాలా మంచిది. దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తే, నువ్వు సరిగా దాన్ని గ్రహించలేకపోతే భవిష్యత్తులో దేవునితో ప్రయాణం చేయవలసినటువంటి తరాలు దేవునికి దూరం అవుతాయి. దేవుని సన్నిధికి బిడ్డలు వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు ఉన్నటువంటి బిడ్డలు, వారి తర్వాత తరాలు ఈరోజు పనికి, విద్యకు, దేనికి పనికి రాకుండా బ్రతుకుతున్నారు. విద్యకు పనికి రాలా, చేతి పనికి పనికి రావటల్లా, ఆఖరికి కనీసము సామాజిక నైతిక విలువలకు కూడా దూరమై బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రం ఏమి హెచ్చరిస్తుందో అది నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను నీ బిడ్డల్ని కూడా మర్చిపోతాను. మహాదేవుడు మన బిడ్డల్ని మర్చిపోతే ఆ కుటుంబాల, వంశాల తర్వాత తరాలు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సిందే. శాసనం ఇది మారదు. ఏ తరములో అయితే తమ తర్వాత పిల్లలు కూడా దేవునితో ఉంటే చాలనేటువంటి ముందు తరాలు కలిగి ఉంటారో ఆ తరాలు క్షేమంగా ఉంటాయి. అది బిడ్డలకు అన్ని తరాల్లో దేవుని గురించి చెప్పేటువంటి కుటుంబాల్లో మాత్రమే సాధ్యం. దేవుని గురించి నిరంతరం వారి బిడ్డలకు బోధించటం జరగాలి. అజ్ఞానము 4వ శత్రువు. 5వ శత్రువును పరిచయం చేస్తాను. ప్రతి చిన్నదానికి విసుక్కునే అసహనం చాలా మందికి ఉంటా ఉంటుంది. అసహనం, నీకు నచ్చినట్టుగా జరగలేదని, నీవు అనుకున్నట్టుగా విషయాలు వెల్లడి కావడం లేదని, పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నీవు అసహనాన్ని వ్యక్తపరిచే తత్వం నీలో ఉంటే నీ విశ్వాసం స్థిరపడదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 15 వరకు మనం చదివితే అక్కడ సహనాన్ని గురించి చాలా గొప్పగా హెబ్రీ గ్రంథకర్త మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి,
మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము వారందరికీ కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. ఆసక్తిని తొదమట్టుకు కనపరిచే అపేక్ష ఈరోజు మనకుండాలి. కానీ తొదమట్టుకు ఆ అపేక్ష మనలో లేదు. కానీ చిన్నదానికే అశాంతి, అసహనం, చికాకు, చీదర నిన్ను ఆవరించింది. విశ్వాసి జాగ్రత్త. నీ చుట్టూ ఎన్నో శత్రువులు ఆవరించున్నాయి. అనుమానం అనే శత్రువు, వాక్యాన్ని ఎప్పుడూ తర్కించాలి అనేటువంటి శత్రువు, నిన్ను భయకంపితులు చేస్తూ ఉన్నటువంటి శత్రువు, నిన్ను అజ్ఞానంలోకి నెట్టేస్తూ ఉన్నటువంటి శత్రువు, నిన్ను అసహనానికి గురి చేస్తూ ఉన్నటువంటి శత్రువు, ఇంకా కొల్లలు నీ చుట్టూ ఆవరించబడి ఉన్నాయి. ప్రియులారా, ఆలోచించండి. మనల్ని క్రీస్తు యేసు ముందు సంపూర్ణులుగా పరిపూర్ణులుగా నిలబెట్టడం కొరకు బాధ్యత అప్పగించబడింది సంఘ నాయకత్వానికి. పౌలు ఆ బాధ్యత మోస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రతి మనిషిని ఆయన ముందు నిలబెట్టాలని అనుకుంటా ఉన్నాను. అందుకొరకు మానక బుద్ధి చెప్తున్నాను. ప్రతి మనిషికి బోధిస్తూ ఉన్నాము, ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాం. సమస్త విధమైన జ్ఞానము చేత మేము ప్రతి మనిషికి వారు చేస్తూ ఉన్న పని బుద్ధి చెప్పటం, బోధించటం, ప్రకటించటం. ఈ మూడు చేయబడుతున్నాయి. మా పిల్లలు ఏమైతే నీకు దేనికి? నువ్వు వాళ్ళకేం బుద్ధి చెప్పడానికి నీకు అధికారం లేదు. బోధించే అధికారం నీకు లేదు. ప్రకటించాల్సిన అవసరం నీకు లేదని దేవుని చెంతకు మనుషులు రాకుండా ఆటంకపరిచేటువంటి నాయకత్వం ఈరోజు ఉంది. కానీ దైవ చిత్తానుసారమ నాయకత్వం ఏమో ప్రతి మనిషిని ప్రభు ముందు నిలబెట్టాలనేటువంటి ఆకాంక్షతో తీవ్రతతో పనిచేస్తూ ఉన్న నాయకత్వం. ఈ బహుమానం పరలోకం నుండి ప్రభు ఇవ్వటం కొరకు ఏం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ బహుమానం మనం పొందాలంటే, ప్రభు ముందు నిలబడాలంటే విశ్వాసానికి బీటలు బారకుండా మన చుట్టూ ఆవరించినటువంటి శత్రువులను హరించుకుంటా జాగ్రత్తగా బ్రతకాలి. అప్పుడు నీ విశ్వాసం నిరర్ధకం కాకుండా ఉంటుంది. మానవ తత్వ జ్ఞానము నిన్ను మోసం చేయకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే నిన్ను చెరగొట్టుకొని పోకుండా ఉంటుంది. విశ్వాసి జాగ్రత్తగా బ్రతుకుతావా? లేకుంటే సాతాను నిన్ను చెర పట్టుకొని పోవునట్లుగా నీ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి శత్రువులకు బానిస అవుతావా? నువ్వే ఆలోచించుకో. మహా గొప్ప కృపను క్రీస్తు యొక్క పరిశుద్ధమైన దేహంలో ఒక అవయవంగా, భాగస్వామిగా, పర సంబంధమైన ఆయన దేవాలయంలో సజీవమైన రాయిగా నేను చేశాడు. నువ్వు యేసు క్రీస్తు యొక్క స్వభావంలో బ్రతకకుండా పరిశుద్ధాత్మతో నడిపించబడని వాని వలె అల్పంగా బ్రతికితే నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు నీపైన విజయకేతను ఎగురవేస్తాయి. అది దేవునికి మహిమ కాదు. శత్రువును ఓడించవలసిన వాడవు నీవు. విశ్వాసాన్ని కాపాడుకొనవలసిన వాడవు నీవు. తిరిగి
చెర వైపు, బానిసత్వం వైపు పరుగులు వేయకుండా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అటువంటి శక్తి, సామర్థ్యత, విశ్వాస్యత దేవుడు తమ ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి మనకందరికీ ప్రభువు రాకడ పర్యంతము దయచేయునుగాక.